ఇప్పుడు మీరంతా యూత్, చాలా ఎనర్జీ ఉంది, చేతిలో టైం ఉంది, సత్తా ఉంది. సో మీకు సరైన గైడెన్స్ ఉంటే ఏదైనా సాధించగల తెలివితేటలు ఉన్నాయి. నేను మొన్న డివిజన్స్లో ప్రచారంలో మీ అందరితో తిరిగినప్పుడు మీరు గత 5 ఏళ్ళలో ఎన్ని బాధలు పడ్డారో, ఎంత పోరాటం చేశారో క్లియర్గా అర్థమైంది. నేను అది కూడా కాకుండా నా పట్ల మీరు చూపించిన అభిమానం నిజంగా హార్ట్కి టచ్ అయింది. సో అప్పుడే డిసైడ్ అయిపోయాను, ఇక మీదట మీ అందరి కుటుంబంలో ఒక సభ్యుడిలాగా మీతో నడవాలని డిసైడ్ అయ్యాను. దీని అందరికీ మీకు ఓకేనా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఓకేనా? ఇందాక నాన్నగారు చెప్పినట్టు భూమి మీద ఏ దేశంలో అయితే ఎక్కువ యూత్ పాపులేషన్ ఉంటుందో ఆ దేశం ముందుగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం చైనాని చూసాం ఎంత ఫాస్ట్గా డెవలప్ అయిందో. ఇప్పుడు ఇది ఇండియా ఛాన్స్. ఇండియాలో కూడా మన రాష్ట్రంలో యూత్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర అభివృద్ధి మరింత ఫాస్ట్గా అమరావతి ఎక్స్ప్రెస్ లాగా ముందుకు దూసిపోతుందని మనందరం నమ్మొచ్చు. సో దానికి తగ్గట్టుగా మనందరం కూడా మన సెల్ఫ్ ఎంపవర్మెంట్ చేసుకోవాలి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. గత 5 ఏళ్లుగా అందరం కూడా తీరని పోరాటం చేశాం, చాలా బాధలు పడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం మారింది అంటే మనం గెలిచాం, కానీ ఇది ఇంకా మొదటి అడుగు మాత్రమే, మొదటి మెట్టు మాత్రమే. ఇక్కడి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే మన కుటుంబం 2 పూట్ల చక్కగా భోజనం చేసేలాగా, మనకి తెలిసిన వాళ్ళు ఎవరు హెల్ప్ అడిగినా మనం చేసేలాగా మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ సోర్స్ అనేది మనందరం క్రియేట్ చేసుకోవాలి. సో ఆ కాన్స్టెంట్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవడానికి నేను మనందరికి కలిపి, మన కాన్స్టిట్యున్సీ యూత్ మొత్తానికి కలిపి ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేస్తున్నాను. ఆ ప్లాట్ఫామ్లో ఎక్కడైతే జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయో, లేక ఎవరైతే ఉద్యోగాలు లేక కష్టపడుతున్నారో ఇవన్నీ మనం షేర్ చేసుకున్నాం. ఈ షేర్ చేసుకోవడంతో ఒకరికొకరం హెల్ప్ చేసుకోవచ్చు. నాకు ఈ 40-50 రోజుల్లోనే నేను చేసిన రీసెర్చ్లో మనకు పక్కన అమరావతి వస్తాను, అలాగే విజయవాడకి చాలా పాపులేషన్ తరలి వస్తాను. సో నా దగ్గరికి చాలా కంపెనీలు వచ్చి మాకు ఈ ఉద్యోగాలు ఓపెనింగ్ ఉన్నాయి, ఈ స్కిల్ సెట్ ఉన్న జనాలు కావాలి అని అడగటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడలో ఎలక్ట్రీషియన్స్, అలాగే ఏసీ టెక్నీషియన్స్, ప్లంబర్స్, మార్కెటింగ్ స్టాఫ్, ఈ అన్నిటికీ గోల్డెన్ ఓపెనింగ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళకి ఈ స్కిల్ సెట్ ఉన్న యువత దొరకటం లేదు. అందుకే మనం మన ప్రభుత్వ హెల్ప్ తీసుకుని పర్సనల్గా కూడా నాకు తెలిసిన 2-3 కంపెనీలు మేము కూటమి యూత్కి అయితేనే ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామని కూడా అని ముందుకు వచ్చారు. సో అందుకే మీ రెజ్యూమేస్, బయోడేటాస్ ఎవరైతే ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నారో అందరూ మన పార్టీ ఆఫీస్కి వచ్చి నన్ను సంప్రదించవచ్చు. నేను ఎప్పుడు కూడా అందరికీ అవైలబుల్గానే ఉంటాను. మీ అందరికీ నా కాంటాక్ట్ నెంబర్ కూడా పబ్లిక్గానే పెడతాను. మీరు రాత్రి 12ంటికి నాకు ఫోన్ చేసినా నేను ఫోన్ ఇస్తాను. ఇలాగే మనకి ఓన్లీ ఉద్యోగాలనే కాదు, మీకు కానీ ఏదైనా మంచి క్రియేటివ్ ఐడియాస్ ఉన్నా, లేక చిన్న వ్యాపారాలు ఏమైనా పెట్టాలనుకున్నా, పెద్ద వ్యాపారాలైనా ఏదైనా మంచి క్రియేటివ్ ఐడియాస్ ఉన్నా మా దగ్గరికి రావచ్చు. మేము ఎంతో కొంత గైడెన్స్ ఇస్తాము. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ వీళ్ళ హెల్ప్ కూడా తీసుకుని గైడెన్స్ ఇస్తాము. గైడెన్స్తో పాటు మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేయడానికి హెల్ప్ చేస్తాము.
ఇలాగే ఇక మీదట కూడా మనందరం ఒక కుటుంబంలో సభ్యుల్లాగా అప్పుడప్పుడు పోట్లాడుకున్నా కానీ ఎప్పుడు కూడా అందరం ఒకరికొకరు సహాయం చేసుకుని ముందుకెళ్తాం.